హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చూస్తున్న తోట వేరుశెనగ తోట, అదే గ్రౌండ్ నట్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ స్ప్రింగ్ వాటరింగ్ సిస్టమ్ యూజ్ చేసి పంటలు పండిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పైగా అలా లేచి ఉన్నాయి. అయ్యేనండి స్ప్రింగ్ చేస్తాయి వాటర్ని. అలా ప్రతి మొక్కకి వెళ్ళేలాగా డిజైన్ చేసి ఉంటాయండి. ఇది కాకుండా పెద్ద మొక్కలు అనుకోండి, వాటర్ డ్రాప్ సిస్టమ్ యూజ్ చేసి కూడా పంటలు పండించవచ్చండి. అది నా నెక్స్ట్ వీడియోలో పెడతానండి, చూద్దురు కానీ. చూశారు కదా వేరుశెనగ తోట, చిన్నదేం కాదండి, ఇది చాలా పెద్దదే తోట. ఇక్కడ ఎక్కువగా వేరుశెనగ, అలాగే మొక్కజొన్న, అది కాకుండా వేరే ఒక స్పెషల్ మొక్కలు పెంచుతారండి ఇక్కడ. దాని గురించి వేరే వీడియోస్ చేసి పెడతానండి, చూద్దురు కానీ. అది చూస్తే మీకే ఆశ్చర్యంగా ఉంటుంది అనుకోండి. ఇదేనండి గ్రౌండ్ నట్ ట్రీ, అదే మన వేరుశెనగ మొక్క అండి. మీరు ఎప్పుడైనా వేరుశెనగకాయలని ఉడకబెట్టుకు తిన్నారండి? చూసారా, కుప్పలు కుప్పలుగా పేర్చి పెట్టేశారు అప్పుడే. ఒకేసారి అట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందనండి. ఇంకోండి వచ్చేసి మన వేరుశెనగకాయలు. నిజంగా ఆ రోజు ఉందండి, మర్చిపోలేని రోజు అండి. ఆ మొక్క, ఆ వేరుశెనగకాయలు, నిజంగా ఒక్కొక్క కాయని అలా మొక్కను పట్టుకొని తీస్తుంటే ఒక్కొక్క కాయ భలే అనిపించిందండి. ఆ తర్వాత ఉడకబెట్టుకుని తినేసాను అనుకోండి, నిజంగా దేశవాళీ రకం అంటే దేశవాళీ రకమేనండి. అయినా ఈ హైబ్రిడ్ మొక్కలు వచ్చాక మన దేశవాళీ మొక్కలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయండి. పంట ఎక్కువ వచ్చేస్తుంది కదా అని దాని మీద మోజుతో వెళ్ళిపోయాం, కానీ వెళ్ళే కొద్ది భూమి సారం తగ్గిపోతుందండి. కానీ టేస్ట్కి దీనికి దానికి చాలా తేడా వచ్చేద్దండి. దేశవాళీ ముందు హైబ్రిడ్ ఓ పక్కకి రాదనుకోండి. మీరు ఎప్పుడన్నా మీ పిల్లల కట్ట పెట్టాలన్నా సరే దేశవాళీ చాలా మంచిదండి. అదే బోల్ బలం. చూస్తున్నారు కదా, అతి తక్కువ కాపు వచ్చినా సరే దేశవాళీ చాలా మంచిదండి. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ఎలాంటి ఎరువులు వాడకుండా పంటను పండిస్తారండి. అదే ఇక్కడ ప్రత్యేకత అండి. ఎలాంటి ఎరువు వేయని వేరుశెనగ గింజలు అంటే ఇవేనండి. చూస్తున్నారు కదా వేరుశెనగకాయలు.